అంబిక. సుభాష్, ఇప్పుడే విహారీని మన ప్లాన్ ప్రకారం బయటికి పంపించేశాను. అలాగా, మన వాళ్ళు రెడీగా ఉన్నారు అంబిక. వెరీ గుడ్. ఈరోజు టార్గెట్ అస్సలు మిస్ అవ్వకూడదు. నువ్వు ఆ విహారీ డెత్ కన్ఫర్మ్ చేసుకో. ఇంతకీ ఎటువైపు వెళ్ళాడు? వైన్ షాప్కి వెళ్తున్నాడు. అయితే విహారీ గడి చివరి గడియలు ఇవే. మన వాళ్ళని అక్కడికి పంపిస్తాను. విహారీకి స్పాట్ పెట్టమని చెప్తాను. విహారీని మిస్ అవ్వకుండా చంపితే వాళ్ళకి డబుల్ అమౌంట్ ఇస్తానని చెప్పు. అలాగే అంబిక. సరే, త్వరగా వెళ్ళి విహారీ అంతిమయాత్రకి సిద్ధం చే. నేను కూడా వస్తున్నాను. షూర్ అంబిక. సరే. హలో అన్నా. రేయ్, వాడొస్తున్నాడు. మిస్ అవ్వకూడదు. వాడిని చంపిన తర్వాత నాకు కాల్ చేయండి. ఓకే అన్నా. ఆ. ఇదే అనర్థానికి దారితీస్తుందో ఏమో. నాకేంటి అపశకునం? జరుగుతున్న అపశకునాలన్నీ చూస్తుంటే విహారీ గారికి ఏదో పెనుముప్పు కలగబోతోందనిపిస్తోంది. ఖచ్చితంగా ఆ విపత్తు కలిగించేది అంబికమ్మే అయ్యుంటుంది. మనం విహారీ అడ్డు తొలగించుకోవాలి. ఈసారి విహారీ మీదకి కరుడు కట్టిన గ్యాంగ్ ఒకటి ఉంది. వాళ్ళని దింపుతాను. ఎంత డబ్బైనా వెంటనే వాళ్ళని రంగంలోకి దించు. ఆమెకే విహారీ గారికి హాని తలపెట్టే అవసరం ఉంది. ఆమె అంతటిది కూడా. విహారీ గారికి జరిగే ఈ ముప్పుని ఎలా అయినా అడ్డుకోవాలి. ఆయనకేమీ కాకూడదంటే నేను విహారీ గారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడే విహారీ గారిని కాపాడుకోవాలి. ఈ కడుపుందని నాటకం ఆటమేంటో గాని ఈ బంపు 24 గంటలు పెట్టుకుని తిరగలేక చేస్తున్నాను. ఇదేంటి అత్తయ్య ఫోన్ చేస్తున్నారు? ఈమె ఇంట్లో లేదేంటి? ఏంటో ఈవిడ గారు. హలో అత్తయ్య. అమ్మ సహస్ర, చెప్పండి అత్తయ్య. మీరింట్లో లేరా? ఫోన్ చేస్తున్నారు. నేను స్వామీజీని కలవడానికి గుడికొచ్చానమ్మా. ఓ అలాగా. ఇప్పుడు స్వామీజీ గారి దగ్గరికి ఎందుకెళ్ళారు అత్తయ్య? నీకు పుట్టబోయే బిడ్డ గురించి నాకు ఏవేవో పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయమ్మా. నాకు కడుపే లేదు. ఈవిడ గారికి నా బిడ్డ గురించి పిచ్చికలు వస్తున్నాయంట. అందుకే స్వామీజీని కలవడానికి వచ్చాను. అలాగా అత్తయ్య. మీరు పుట్టబోయే బిడ్డ గురించి అనేసరికి నాకు చాలా కంగారుగా ఉంది అత్తయ్య. కంగారు పడకమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. స్వామీజీ చెప్పారు, పుట్టబోయే బిడ్డ విషయంలో పెనుగండాలున్నాయంట. నిన్ను చాలా జాగ్రత్తగా ఉండమన్నారు. అలాగే అత్తయ్య, నేను జాగ్రత్తగానే ఉంటాను. అంతేకాదమ్మా, నువ్వసలు ఈరోజు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు.
మన గుమ్మం దాటి నేను బయటికి అడుగు పెట్టనత్తయ్యా. ఉమ్, నువ్వు అప్రమత్తంగా ఉండాలి సహస్రా. అలాగే అత్తయ్య. జాగ్రత్తమ్మా, ఉంటాను. సరే అత్తయ్య. ఏంటి తల కొట్టుకుంటున్నావు? ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఇంకెవరు? మా అత్తయ్య. ఆవిడకేదో కలొచ్చిందంట. నా కడుపులో బిడ్డకి ఏదో గండమంట. ఓ ఫోన్ చేసి నన్ను చంపుతోంది. ఓ, ఆవిడకేదో కలొచ్చిందంట. నా కడుపులో బిడ్డకి ఏదో గండమంట. మీరు అనండి మేడం. ఆ లక్ష్మిని ఇక్కడే చంపేసి ఎవరికి అనుమానం రాకుండా శవాన్ని కూడా పూడ్చిపెట్టేస్తా. సర్లే సహస్రా, ఏదైనా నీ మంచి కోసమే కదా చెప్పింది. వదిలే. సహస్రా, ఆ బంపునెవరైనా చూసినా, నిన్నిలా చూసినా పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఇప్పుడే తీసానమ్మా. కాసేపైనా రిలాక్స్ అవుతాను. కొన్ని రోజులేనే, అప్పటిదాకా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. సారీ అమ్మా, జాగ్రత్తగానే ఉంటాను. ఉమ్. హలో మేడం. రేయ్, ఎక్కడున్నావురా? ఇంకెక్కడ మేడం? ఆ లక్ష్మి ఇంటి బయటే ఉన్నాను. హ, ఆ లక్ష్మి ఇంట్లోనే ఉందా? లేదు మేడం, ఎక్కడికో బయటికెళ్ళింది. హా? ఆ లక్ష్మి బయటికి వెళ్తే నువ్వు అక్కడేం చేస్తున్నావురా? మళ్ళీ లక్ష్మి తిరిగి ఇంటికొస్తుందని ఎదురు చూస్తున్నా మేడం. ఒరేయ్ వెధవా, నిన్నక్కడే ఉండి లక్ష్మి ఎటు వెళ్తే అటు వెళ్ళి నిన్ను ఫాలో చేయమని చెప్పాను గాని అది బయటికి వెళ్ళి ఇంటికి ఎప్పుడు తిరిగొస్తుందా అని చూడ్డానికి కాదు. సారీ మేడం. ఇప్పుడు వెళ్ళి వెతకమంటారా? రేయ్, అది ఎక్కడికెళ్ళిందని వెతికి చూస్తావురా? అవును మేడం. ఎటు వెళ్ళిందంటారు? ఒరేయ్, ఎద్దవ తెలివితేటలు చూపిస్తే రౌడీల్ని పిలిపించి మరీ నిన్ను కొళ్ళబొడిపిస్తాను. హ! నిన్నక్కడ ఉంచింది ఆ లక్ష్మి ఎటు వెళ్ళినా దాని కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటావని. తేడా జరిగిందనుకో నిన్ను చంపేస్తాను. అలాగే మేడం, అలాగే మేడం.